హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నా డైలీ రొటీన్తో పాటు పిల్లలకి మంచి స్నాక్ ఐటమ్ అయితే రెడీ చేయబోతున్నాను. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదో ఒకటి మనం పెడుతూనే ఉంటాం కదా, ఫ్రూట్స్ ఇంకేమన్నా. అలాగే మనం స్నాక్స్ కూడా ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటాం అప్పుడప్పుడు. అలాగే నేను పిల్లల కోసము స్నాక్ ఐటమ్ అయితే రెడీ చేశాను అనమాట. ఆ వీడియోని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. నచ్చితే చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగే నేను ఇంటి ముందు అయితే ఇలా ముగ్గు అయితే పెట్టేశాను. ఇంకా కలర్స్ కూడా వేస్తూ ఉన్నాను అనమాట. అంతకుముందు కలర్స్ అయిపోతే మళ్ళీ కొత్తగా కలర్స్ తెప్పించి మళ్ళీ వేస్తూ ఉన్నాను. ఈ క్లీనింగ్ ఇదంతా అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇలా దేవుని మందిరంలో దీపం అయితే పెట్టేసుకున్నాను. ఇది వచ్చేసి బుధవారం ఉందన్నమాట. ఈ మధ్య ఎక్కువగా ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 6 లోపు దీపం పెట్టడానికి ఒక్కొక్కసారి కుదురుతుంది, ఒక్కొక్కసారి కుదరట్లేదు. ఇంకా 6 లోపు కుదరకపోతే అలా బ్రేక్ఫాస్ట్కి ముందు అయితే పెట్టేస్తున్నాను. లేదంటే ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత 10కి అలా అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు అలా దేవుని ముందు అయితే ఇలా దీపం అయితే పెట్టేసుకొని నా పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఆషాఢం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా శ్రావణ మాసం అయితే వచ్చేస్తుంది కదా, మళ్ళీ నేను హోమ్ క్లీనింగ్ అయితే పెట్టుకోవాలని చెప్పి అనుకుంటూ ఉన్నాను. ఇంకెప్పుడు కుదురుతుందో చూడాలి మరి. ఇంక ఇక్కడ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలకి బాక్స్ ఇవ్వాలి కదా, బాక్స్ కోసం అయితే నేను ముందుగానే పాలకూర ఇదంతా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. పాలకూర పప్పు చేద్దామని పాలకూర అయితే తీసి ఇలా కడుగుతూ ఉన్నాను. ముందు ఇంకా లేవగానే అలా పప్పు అయితే నానబెట్టేసి ఇలా పాలకూరకి ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇవన్నీ ముందుగానే చేసి పెట్టుకుంటే మనకు తర్వాత ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా కూరగాయలు కానీ ఏవైనా మనం ముందుగానే కట్ చేసి పెట్టుకుంటే మనకు ఆ రోజుకి తొందరగా అయిపోతుంది అనమాట వంట పని అనేది. ఇక్కడ నేను పాలకూర అంతా కడిగేసి ఇంకా పప్పులో వేసేస్తూ ఉన్నాను. వీలు కుదిరితే 2 చేస్తున్నాను కర్రీస్, లేదంటే బాక్స్ టైంకి ఒకటి చేస్తున్నాను. ఒక్కొక్కసారి ఏమో ఇలా కర్రీస్ చేస్తున్నాను, ఒక్కొక్కసారి ఏదైనా రైస్లు పెడుతూ ఉన్నాను అనమాట. అంటే ఆల్టర్నేట్గా పెడుతూ ఉన్నాను, అదొకసారి ఇదొకసారి అన్నట్టుగా అలా పెడుతూ ఉన్నాను. పప్పు అయితే ఉడికిపోయింది, తర్వాత పోపు అయితే వేసేసాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా దొండకాయలు కూడా చేద్దామని దొండకాయలు కడిగేసి పక్కన పెట్టేసి తొనలు అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను ఒక ప్లేట్లో. ఇంకా అది ఎంతసేపటికి ఇంకా నాకు వీలు పడలేదన్నమాట చేయడం కోసము. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను అప్పుడు దొండకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. ఇంక ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడే మధ్యలో వెళ్ళి పిల్లల్ని అయితే లేపాను. ఇంకా పిల్లలు ఈ మధ్య ఇంకా లేవడం అనేది చాలా లేట్ అవుతూ ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి చట్నీ అయితే పట్టాను నేను, పల్లీ చట్నీ. అంటే దోశ వేద్దామని చెప్పి పల్లీ చట్నీ చేసేసాను. ఎక్కువగా ఏంటంటే ఒక్కొక్కసారి పచ్చిమిర్చి, ఒక్కోసారి ఎండుమిర్చి 2 కలిపి కూడా వేస్తాను. అప్పుడు చట్నీ రుచి అయితే చాలా బాగుంటుందన్నమాట. అచ్చంగా పచ్చిమిర్చి, అచ్చంగా ఎండుమిర్చి వేసిన రుచి వేరు, 2 కలిపి వేస్తే వచ్చే రుచి వేరు. ఈ మధ్య ఏంటంటే నాకు 2 వేస్తే రుచి బాగుంది అనిపించింది, అందుకని 2 కలిపి వేస్తూ ఉన్నాను. అలా చట్నీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. ఇంకా అల్లం అయితే స్టోర్ చేసి పెడతాను కదా ముందే. అల్లం కావాలంటే అల్లం తర్వాత బయటికి తీసి అదైతే వేసుకుంటాము. ఇక్కడైతే చట్నీ ప్రిపేర్ చేసి నేను పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కోసము దోశ అయితే వేద్దామని దోశపిండి అయితే ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టేశాను. దానిలో కొంచెం జీలకర్ర ఉప్పు వేసి కలిపేసి తర్వాత పిల్లల కోసం ఇలా దోశ అయితే వేసేసాను అనమాట. పిల్లలకి ఇంకా చెరొక దోశ ఇచ్చేసాను. చెరొక దోశ ఇచ్చేసి వాళ్ళకి తినమని చెప్పాను. ఈ మధ్య ఎక్కువగా టిఫిన్ అయితే మాత్రం వాళ్ళకే ఇచ్చేస్తున్నాను. ఇలా దోశ, ఇడ్లీ అయితే చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇచ్చేస్తే వాళ్ళు తినేస్తున్నారు. ఒక్కొక్కసారి అంటే నేను కూర్చొని పెట్టాల్సి వస్తుంది అనమాట.
ఈ వీళ్ళు తినేలోపు నేను ఇంకా బాక్స్‌లో అయితే సర్దేశాను. లంచ్ బాక్స్‌లో అయితే సర్దేశాననమాట. లంచ్ బాక్సులతో పాటు స్నాక్స్ బాక్సులు కూడా సర్దేసి బ్యాగుల్లో అయితే పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ నేను కూడా బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్ చేశాను. ఆఫ్టర్‌నూన్ లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ముందుగానే ఇక్కడ పెసరపప్పు అయితే నానబెట్టాను. హెల్తీ స్నాక్స్ అని చెప్పాను కదా! అవండి. హై ప్రోటీన్ స్నాక్స్ అనమాట. ఇక్కడ పెసరపప్పుని నేను ముందుగానే ఒక 2 గంటలు నానబెట్టేసుకున్నాను. నానబెట్టేసుకున్న తర్వాత ఈ పెసరపప్పు మొత్తాన్ని ఇలా మిక్సీ జార్‌లో అయితే వేసుకున్నాను. ఇవి ఏంటంటే పిల్లలకి తినడానికి ఈజీగా ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక బావుంటాయి. ఇలా పెసరపప్పు ముందే నానబెట్టుకొని ఇలా మిక్సీ జార్‌లో అయితే వేసేసుకున్నాను. తరువాత దీనిలో ఒక 2, 3 పచ్చిమిర్చీలైతే ఇలా వేసేసుకున్నాను. వీటినేంటంటే మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ మూత పెట్టేసుకొని నేను మిక్సీ జార్‌లో అయితే మెత్తగా పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఈ పెసరపప్పు పిండినొచ్చేసి ఒక గిన్నెలోకైతే ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి. ఇక్కడ మొత్తం పెసరపప్పు ఒక్కటే కాకుండా మనం కొన్ని ఇంగ్రీడియెంట్స్ కూడా యాడ్ చేయాల్సుంటుంది. ఇక్కడ పెసరపప్పు ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దీనిలో మనము వాము ఉంటుంది కదా! వాము కూడా యాడ్ చేయాల్సుంటుంది. వాముతో పాటుగా కొన్ని కలోంజీ సీడ్స్ ఉంటాయి కదా! బ్లాక్ కలర్‌లో నువ్వుల టైప్‌లో. అవి కూడా దీనిలో నేనిక్కడ కొంచెం అయితే యాడ్ చేస్తున్నాను. తరువాత రుచికి సరిపడా ఉప్పును కూడా మనం దీనిలో అయితే యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనము ఒక కప్పు గోధుమ పిండినైతే తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక గ్లాసు పెసరపప్పు అయితే నానబెట్టుకున్నాననమాట. అయితే ఫస్ట్ ఒక కప్పు గోధుమ పిండి యాడ్ చేశాను. యాడ్ చేసినా అది మనకి చపాతీ ముద్దలాగా రావాలి. అయితే యాక్చువల్‌గా నేను ఫస్ట్ ఒక కప్పు గోధుమ పిండి కలిపినప్పుడు చపాతీ ముద్దలాగా అయితే రాలేదు. ఇంకా నెక్స్ట్ నాకు ఇంకొక ముప్పావు కప్పు పట్టిందనమాట చపాతీ ముద్ద రావడానికి. నేను మళ్ళీ ఒక ముప్పావు కప్పు గోధుమ పిండినైతే దీనిలో అయితే యాడ్ చేసుకున్నాను. ఇదంతా యాడ్ చేసుకొని సాల్ట్ ఒకసారి చెక్ చేసుకున్నాను. సరిపోకపోతే మళ్ళీ ఒకసారి సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇదంతా మొత్తము బాగా మనకి చపాతీ ఎలా అయితే వస్తుందో ఆ టైప్‌లో అయితే మనం ఒక ఉండలాగా బాల్ లాగా అయితే కలుపుకోవాలనమాట. ఇక్కడ నేను కొంచెం కొంచెం పిండి యాడ్ చేసుకుంటూ ఇలా నేను ముద్దలాగా అయితే చేసేసుకున్నాను. ఇప్పుడేంటంటే దీన్ని బాగా మనం ఇలా కలుపుకోవాల్సి ఉంటుందనమాట చపాతీ ముద్దలాగా. ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టేసుకోవాలి. ఒక పావు గంట, 20 నిమిషాలు దీన్నైతే పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇలా మనం చపాతీకి మనం ఎలా అయితే బాల్స్ అయితే చేసుకుంటామో ఆ టైప్‌లో ఇలా రౌండ్‌గా మనం బాల్స్ అయితే చేసుకోవాలి ఇక్కడ. ఇక్కడ నేను కొన్ని బాల్స్ అయితే ప్రిపేర్ చేశాననమాట ఇలా. ఇలా పిండంతా బాల్స్ లాగా చేసి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ప్రతి బాల్‌ని తీసుకొని ఇలా మనం చపాతీ ఎలా అయితే చేసుకుంటామో అలా చేసుకోవాలనమాట. ఇక్కడ చపాతీలాగా ఇలా పాముతూ ఉన్నాను. మొత్తం పిండంతా అలా పాముకుంటూ ఉండాలి. చపాతీ కర్రతో అయితే ఇక్కడ మొత్తం ఈవెన్‌గా స్ప్రెడ్ చేస్తూ ఉన్నామనమాట ఈ పిండిని. మొత్తం ఇలా పాముకున్న తర్వాత ఇలా మనకి చపాతీలాగా వస్తుంది. దీన్నేంటంటే చిన్న చిన్న ముక్కలుగా ఇలా చాకుతో అయితే మనం ఇలా కట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కట్ చేసుకుంటే మనకి చిన్న చిన్న ముక్కలుగా వస్తాయి. ఇప్పుడు ఆ వచ్చిన చిన్న చిన్న ముక్కల్ని మనం ఒక ప్లేట్‌లోకైతే తీసుకోవాలి. ఇక్కడ నేను చాకుతో ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఇక్కడ ఏంటంటే కొంచెం ఇలా కొంచెం కొంచెంగా లేపాననమాట. చాకుతో లేపితే ఇలా మనకి ఇలా బైట్స్ వస్తూ ఉంటాయి. ఇలా మనకి బైట్స్ అయితే రావాలి. ఇలా వచ్చినప్పుడు మొత్తం తీసి ఒక ప్లేట్‌లో అయితే పెట్టేసుకున్నాను. ఇది చేసుకునే టైంలోనే నేను ఒక పక్కన బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకున్నాను. ఆయిల్ పోసుకున్న తర్వాత ఇంకా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం గదా! ఆ పక్కన పెట్టుకున్న ముక్కలన్నింటినీ ఒక్కొక్కటిగా తీసి ఇలా బాండీలో అయితే వేసేసుకున్నాను. ఇలా మనం అన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వాటినైతే వేయించుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అన్నిటిని అలా చపాతీ ముద్దల్లాగా చేసేసి అలా కట్ చేసేసి ఇలా బాండీలో డీప్ ఫ్రైలో అయితే వేసేసుకున్నాను. మొత్తం ఇలా మనకి వస్తూ ఉంటాయన్నమాట. కలర్ చేంజ్ అవ్వాలి. కలర్ చేంజ్ అవుతూ అటు ఇటు మనం తిప్పుకుంటూ వాటినైతే డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. మనం ఇక్కడ మధ్య మధ్యలో అయితే వాటిని కలుపుకుంటూ ఉండాలి.
ఇక్కడ మనకి ఇలా కలర్ చేంజ్ అయ్యాయి. ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు వాటిని తీసి సెపరేట్‌గా ఒక ప్లేట్‌లో అయితే పెట్టేసుకోవాలి. అంటే మనకి హెల్తీగా మనకి మంచి స్నాక్స్ అయితే ఇక్కడ రెడీ అయిపోయాయన్నమాట. ఇంకా నేను ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అన్నింటిని ఇలా చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇంకా ఒక్కొక్కటిగా అలా చేసి చపాతీ పిండిని అలా పాముకొని ఇలా చిన్న చిన్న బైట్స్‌గా చేసుకొని ఇక్కడైతే మొత్తాన్ని తీసి ఒక ప్లేట్‌లో అయితే పెట్టేసుకున్నాను. ముందుగా అయితే నేను ఒక 2 టైమ్స్ అయితే చేసి ప్లేట్‌లో అయితే పెట్టేసుకున్నాననమాట. ఇక్కడ మనకి ఇలా బైట్స్ అయితే రెడీ అయిపోయాయి. చాలా రుచిగా ఉన్నాయన్నమాట బైట్స్ అయితేను. హెల్తీ గూడాను. మనకి పెసరపప్పు అంటేనే హై ప్రోటీను. కాబట్టి మనం దాంట్లో గోధుమ పిండి కూడా యాడ్ చేశాము. పిల్లలకైతే ఇది మంచి స్నాక్ ఐటము. ఇలా చేసి ఒక ప్లేట్‌లో అయితే పెట్టేసాననమాట. కొన్ని చేసి ఇలా పక్కన ప్లేట్‌లో అయితే పెట్టేశాను. ఈవినింగ్ పిల్లలొచ్చేసరికి నేను వీటినైతే రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈవినింగ్ పిల్లలొచ్చిన తర్వాత వాళ్ళని ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇలా స్నాక్స్‌గా వాళ్ళకి ప్లేట్స్‌లో అయితే పెట్టేశాను. వీళ్ళకేంటంటే ఏ స్నాక్ ఐటెమ్ ఉన్నా సరే సాస్ కంపల్సరీ ఉండాల్సిందే. ఇంట్లో చేసిందైతే అయిపోయిందనమాట. మళ్ళీ రెడీ చేయలేదు నేను. అంత టైం కుదరలేదు. ఇంట్లో ఉన్న ప్యాకెట్ సాసే తీసుకొని ఇంకా తింటూ ఉన్నారనమాట. పిల్లలు ఇంకా అలా తింటుంటే నేను ఇక్కడ వెన్న చేద్దామని చెప్పి మీగడైతే తీశాను. చాలా రోజులైపోయింది. 2 వీక్స్ దగ్గర దగ్గర 2 వీక్స్ అయిపోతుంది వెన్న చేసి. అలా మొత్తం మిక్సీ పట్టేసాననమాట. వెన్న ముద్దలన్నీ ఇలా ఒక బాండీలో అయితే వేసేసాను. వేసేసి వాటినైతే కరిగించేశాను. ఇంతేనండి ఈరోజు నా వీడియో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.